నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ చేస్తున్న మోసాల వలలో ప్రజలు చిక్కుకోవద్దు. ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు విజ్ఞప్తి. మే 13న పోలింగ్ నిర్వహణకు కేటాయించిన అన్ని పాఠశాలలను ఈ నెల 10వ తేదీలోపు ఆయా యాజమాన్యాలు అప్పగించాలి. జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశం. మోడీ, చంద్రబాబు, జగన్ ముగ్గురు దొంగలే. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ. వార్తల్లోని వివరాలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సరికొత్త డ్రామాలకు తెరతీసిన వైసీపీ నాయకుల ట్రాప్లో పడవద్దని హెచ్చరించారు ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. పూతలపట్టు నియోజకవర్గం అయ్యప్పగారిపల్లి పంచాయతీ కొండకిందపల్లిలో బుధవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని అలాగే రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు కొండకిందపల్లికి చేరుకున్న ఉమ్మడి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలైతే కర్పూర హారతులు, పుష్పాలతో నీరాజనాలు పలికారు. ప్రసాదరావే మాకు కాబోయే ఎంపీ అంటూ నినదించారు. ఈ సందర్భంగా దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజల జీవితాలతో వెలుగులు నింపాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు సంకల్పించారని తెలిపారు. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం స్త్రీ శక్తి పేరుతో పథకాన్ని తీసుకువచ్చారని, అంతేకాక అన్నదాతలకు అండగా నిలిచేందుకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి నిధి కింద ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పల్లె ప్రాంతాలలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతానన్నారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నీటి ఎద్దడి నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు తాము సంసిద్ధమయ్యామని, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు శంకర్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, మోహన్ నాయుడు, హిమగిరి నాయుడు ప్రజలు పాల్గొన్నారు. సూపర్ 6 తీసుకుని స్త్రీలు కానీ కార్యకర్తలు కానీ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనకి నియోజకవర్గం కాబట్టి ఎట్లా జరుగుతుందో మేము గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోయామండి. డోర్ టు డోర్ చేస్తున్నారు, సెక్షన్స్ వైజ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మన పార్టీ మేనిఫెస్టోని మళ్ళీ పబ్లిష్ చేసి అందరికీ ఇస్తున్నాము. అలాగే చిత్తూరు నియోజకవర్గానికే ఒక మేనిఫెస్టో చేశారు చంద్రబాబు గారు, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. స్త్రీలకు వచ్చే దీనిలో వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇన్ జనరల్ అందరికి వచ్చే ఉపయోగాలు ఏంటి, తర్వాత దళితులకు వచ్చే ఉపయోగాలు ఏంటి, పాల ఉత్పత్తిదారులకు వచ్చే ఉపయోగాలు ఏంటి, మ్యాంగో పండించే వాళ్ళకి ఉపయోగాలు ఏంటి, అన్నీ దాంట్లో ఉన్నాయి. సో అందువల్ల ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో వస్తాయి కాబట్టి ప్రజలకి లాభం కలుగుతుంది కాబట్టి 1,00,000 మెజారిటీ రావడం అనేది సునాయాసంగా వస్తుందన్నమాట. మే 13న పోలింగ్ నిర్వహణకు కేటాయించిన అన్ని పాఠశాలలను సెక్టోరియల్ అధికారికి ఈ నెల 10వ తేదీలోపు అప్పగించాలని ఎంఈఓలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈఓలతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ రోజు సమీపిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు కేటాయించబడిన అన్ని పాఠశాలలను శుభ్రం చేసి పోలింగ్ నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, టాయిలెట్లు, ఫర్నిచర్, తాగునీటి వసతి తదితర సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సెక్టోరల్ అధికారులకు ఈ నెల 10వ తేదీలోపు అందించాలని తెలిపారు. పాఠశాలలో కాకుండా ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పంచాయతీ సెక్రటరీలు మౌలిక వసతులను కల్పించాలని, వీరు సంబంధిత సెక్టోరల్ అధికారికి 10వ తేదీలోపు అప్పగించాలన్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన ఫర్నిచర్ను హైస్కూల్ నుండి తెప్పించి ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో నీటి వసతితో కూడిన టాయిలెట్లు శుభ్రం చేసి ఉంచాలన్నారు. ఈ నెల 12, 13వ తేదీలలో అనగా ఆదివారం, సోమవారాలలో
పాఠశాల వాచ్మెన్లు ఆయాలు అందుబాటులో ఉండాలన్నారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్లు పనిచేస్తున్నాయా లేవా అని పరిశీలించాలని, పోలింగ్ రోజున ఓటర్లకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి వసతి ఉండాలన్నారు. ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బందికి భోజన సౌకర్యం నిమిత్తం కిచెన్ షెడ్ను శుభ్రం చేయించి అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాల ప్రాంగణంలో ఎటువంటి వేస్ట్ మెటీరియల్ ఉన్నా దానిని పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఒక పోలింగ్ కేంద్రం కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఒకే పాఠశాల ప్రాంగణంలో ఉన్నట్లయితే మైకును అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ నిర్వహణకు పక్కాగా అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత ఆర్ఓ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు పంచాయతీరాజ్ ఏసీ చంద్రశేఖర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, జగన్ ముగ్గురు దొంగలేనని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు దేశానికి చాలా కీలకమైనవని, దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉందన్నారు. ఎంతోమంది మేధావులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. భారత రాజ్యాంగం కాపాడుకోవడానికి ప్రయత్నించాలే తప్ప దానిని మార్చడానికి ప్రయత్నించకూడదని నారాయణ హితవు పలికారు. భారతదేశం లౌకిక రాజ్యమని, దీనిని మతాల పేరుతో విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తన మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు అమలు చేయనప్పుడు మన దేశంలోని ఎన్నికల వ్యవస్థకు ప్రశ్నించే అధికారం లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. చెల్లని పాస్ పుస్తకాలు రైతులకు ఇచ్చి సీఎం ఫోటోను ప్రచారం చేసుకోవడానికా అని నిలదీశారు. ధరణి వల్ల కేసీఆర్ ఓడిపోయారని, భూ హక్కు చట్టంతో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటక ముఖ్యమంత్రిని ఏపీలో తాను ఎన్నడూ చూడలేదన్నారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి 5 ఏళ్లవుతున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇక నగిరిలో మంత్రి రోజాను ఓడించండని ఆయన పిలుపునిచ్చారు. గంగమ్మ జాతరలో బూతు పురాణాలలో గంగమ్మను సాగనంపినట్లు మంత్రి రోజాను ప్రజలు సాగనంపుతారని తెలిపారు. మంత్రి రోజా ప్రధాన అనుచర వర్గమంతా రోజాను విడిచి వెళ్లిపోయారని, నగిరిలో మంత్రి రోజా ఏకాకయ్యారని తెలిపారు. దేశం మొత్తం ఇంతగా మాత్రం బీజేపీ పెట్టకుండా లైన్ తీసుకున్నాం. అది జరుగుతుంది. మీరు అడగచ్చు, కేరళలో మీకు వాళ్ళకి పడలేదు కదా అని. కొన్ని రాష్ట్రాలు పడదు. కేరళలో మేము పోట్లాడుకుంటున్నాం, కానీ కేంద్రానికి వచ్చి బీజేపీకి పెడతాం. బెంగాల్లో మమతతో కొట్లాడుతున్నాం, కానీ సెంటర్కి వచ్చేటికి మమతతో మేమందరూ కలిసి కూడా బీజేపీకి నిలబడతాం. అందువల్ల అదే ప్రాబ్లం లేదు, బ్రాడ్ బేస్డ్. ఇప్పుడు నిన్న మొన్న ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టరు ఈ జగన్మోహన్ రెడ్డి కరప్టెడ్ 3 మాటలు రాశాడు. ఇది దఫేదారులు కోర్టులో అరుస్తారే ఆయన హన్నారెడ్డి అని పిలుస్తారు ముద్దాయిల్ని. అట్లా అవినీతి అవినీతి అవినీతి. నాన్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి లేదు. ఇది మోడీ చెప్పింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్స్ మాఫియా చెప్పింది ఆయనే. మోస్ట్ కరప్టెడ్ గవర్నమెంట్ అని ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇప్పుడు చెప్పరా 5 ఏళ్ళగా ఎందుకు చెప్పలేదు ఏంటో ఆయన మనసాక్షి వదిలేద్దాం. నేను చెప్పానంటే ప్రతిపక్ష పార్టీలో ఎవరు చెప్తే అది ఒక ఆరోపణ, అది నిరూపించలేదు కదా అంటారు. ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత అదే జీవో అవుతుంది, అదే వేదవాక్యం అవుతుంది. ఒకసారి మరిచెన్నారెడ్డి ఉపన్యాసం చూస్తే ఏమన్నాడంటే, నేను ఇచ్చిన ఉపన్యాసం జీవో అవ్వాలా అన్నాడు అధికారులు. ఆ రోజు హామీ ఇస్తాడు. ఏమన్నాడంటే, నేను ఇచ్చిన ఉపన్యాసం ఇక్కడ బోర్ వేయాలని చెప్పాను, బోర్ వేయండి, అదే జీవోలో నేను ఒప్పుకోను. నేను చీఫ్ మినిస్టర్గా నేను ఒక హామీ ఇచ్చిన తర్వాత అది జీవో అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత ప్రైమ్ మినిస్టరే ఒక్క క్షణం కూడా అతను బయట పెట్టచ్చా జగన్మోహన్ రెడ్డిని? ఒక్క క్షణం. బికాజ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు అంత మాట చెప్పిన తర్వాత ఒక్క క్షణం ఉండడానికి వీళ్ళే. ఎందుకుంటున్నాడు అంటే ఇది పొలిటికల్ ఆరోపణ, రాజకీయ ఆరోపణ, ఎన్నికల ఆరోపణ అంటే అది వాస్తవం లేదా? అది తెల్లాలా? నువ్వు నా గురించి మాట్లాడా, నా గురించి మాట్లాడా ఈ మాట?
అంటే చిత్తశుద్ధి ఉంటే యంత్రాంగం కూడా ఈసీ కూడా పట్టించుకొని ప్రైమ్ మినిస్టర్ ఆ మాట చెప్పిన తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తీసుకుని లోపల వేయాలా. సరే ఆయన ఆరోపణ చేశాడు అవాస్తవం చెప్పి అని అనుకుంటే ఆయన క్షమాపణ చెప్పాలా? మోడీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా? అయ్యా నేను ఆరోపణ చేశాను, ఆధారాలు లేవు, తప్పైపోయింది అని చెప్పి క్షమాపణ చెప్పాలి. అందుకని సూటిగా అడిగేదంటే మోడీని, జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పండి, లేదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చేయండి. మీ వాగ్దాట్లో ఉన్నటువంటి విలువ తెలుసుకోవాలంటే ఇది ఇప్పుడు దాకా ఆయన చేసేటువంటి దీనిలో చూస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు అప్పుడు ఏడిపించారు దాన్ని, ఇప్పుడు జైలు వేసి కొంగ తీశారు, బాగా నల్లగొట్టిన తర్వాత ఊపిరింటూ ఉప్పమ్ముకుందంటారా నాయన అని చెప్పేసి అని సరెండర్ అయిపోయాడు. మరి అవిపోని కేజ్రీవాల్ చంద్రబాబు సగం ఉంటాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి సగం ఉంటాడు, రేవంత్ రెడ్డి అయితే ఈయన శిష్యుడే, ఈయన పెంచిపోయి శిష్యుడే, ఈయన సగం ఉంటాడు. వాళ్ళకుండే దిల్ లేవా మీకు? నేను అన్నా వాళ్ళతో, అయ్యా రెండు అమ్ముతారంట, అయ్యా ధైర్యాలు మందు అమ్ముతారంట, తెచ్చి ఆయన రేవంత్ రెడ్డి చెప్పారు, మీ గురువుకి అటు ధైర్యం అమ్ముతారంట కదా కొనుక్కొని ఇంత పెరిగిపోయినా తయారైనాడు. అంటే నా బతుకు నేను బతకాలి కదా, నా పెళ్ళాం బిడ్డలు కాపాడుకోవాలి కదా. మరి రాష్ట్రం అన్యాయం ఏంటంటే రాష్ట్రం అన్యాయం నాకెందుకయ్యా, నేను బాగుండాలనుకున్నాను, నేను బాగుంటే మీద కాపాడేది, నన్ను లోపల వేస్తున్నాడు, వేసేట్టున్నాడు కాబట్టి నేను సరెండర్ అయిపోయాడు. సరే అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు కనీసం మిత్రపక్షాలుగా జాయింట్ స్టేట్మెంట్ అగ్రిమెంట్ ఒకటి రాయగలరా? మేము విశాఖ స్టీల్ ప్లాంట్లు అమ్మను, ప్రత్యేక హోదా ఇస్తాము, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పోలవరం మేము కట్టిస్తాము, కడపలో స్టీల్ ప్లాంట్ కట్టిస్తాము, అమరావతి ఏక రాజధానిగా చేస్తాము అని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తే నమ్ముతారు ఎవరన్నా? తిరుపతిలో వైకాపా ప్రభుత్వం గెలిపించేందుకు పూర్తి స్థాయిలో దొంగ ఓట్లతో రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేని పక్షంలో దొంగ ఓటర్లు తమ ఓట్లను వేసేస్తారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపే సినీ ప్రముఖులు ఉన్నారని, అందుకే జనసేన గెలుపు కోసం సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరూ రాజకీయ ప్రచారాలలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. వైసీపీ మాటలు విని దొంగ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వ్యక్తులుగా మిగిలిపోతారని తెలిపారు. వైకాపా గెలుపు కోసం తిరుపతిలో ప్రజలను వంచే విధంగా నేతలు కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారని, తిరుపతి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. కొద్ది రోజుల ముందు నేను బాంబే నుంచి నేను సినిమా రంగంలో ఎంతో ఉత్తమమైన చిత్రాలు నిర్మిస్తూ ప్రజలకు మెసేజ్ అందించాలని, ఫర్ ఎగ్జాంపుల్ నేను భారతీయుడు అనే సినిమా తీశాను. కొద్ది రోజుల ముందు నేను బాంబే నుంచి చెన్నై వస్తుండగా నా పక్కన వ్యక్తి కూర్చున్నారు. నన్ను చూసి తను ఏమన్నా అంటే, తమిళ్లో తీసే ఇండియన్ అని, మీ సినిమా నేను 25 సార్లు థియేటర్లో చూశాను సార్, నేను ఒక ఎంప్లాయీని, నా లైఫ్ 1500 రూపాయలతో మొదలుపెట్టి ఇవాళ నెలకి 25 లక్షలు ఎర్న్ చేస్తున్నాను, ఇంతవరకు 25 సార్లు ఆ సినిమా థియేటర్లో చూశాను, ఒక్క నయా పైసా కూడా నేను ఇంకా లంచం తీసుకోలేదు, ఇన్స్పిరేషన్ బై యువర్ ఫిలిం అని చెప్పి నాకు ఎంతో ఆనందం వేసింది. ఒక సినిమా ఒక మనిషిని ఇంత చైతన్యం చేసిందని. అలాగూ ఈ సినిమా రంగంలో ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి సందేశాత్మక చిత్రాలని ఒకే ఒకడు, భారతీయుడు, కర్తవ్యం లాంటి ఎన్నో ఉత్తమమైన చిత్రాలు నిర్మించాను. ఇవన్నీ నిర్మించాలంటే మనలో కొంచెం భావాలు ఉండాలి. చిన్నప్పటి నుంచి నాకు మంచి దేశం గురించి, దేశభక్తి గురించి మంచి భావాలు. నా సంగతి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఖుషి నుంచి చాలా సంవత్సరాలు నేను ఆయన చూస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన భావాల్ని చూస్తూ ఉన్నాను. సో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన ప్రజలకు సేవ చేసి ఆయన అంకిత భావం బాగా ఇన్స్పైర్ అయింది నాకు. సో ఆయనకు తప్పకుండా ఆయనకి నా గురించి తెలుసు. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రచారం చేశారు, ఇంకా గడిచిన 2-3 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఓటు ఖచ్చితంగా వేయాలి, దాని స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, కొన్ని ఓట్లు తయారు చేసి
జరగబోతుందని వినికిడి. సో మీరు ఎంతో అప్రమత్తంగా కనుక ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అరెస్ట్ అవుతారు. సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు. స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి. మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది, మీ అందరూ బాగుంటారు. ఇది వెంకటేశ్వర సన్నిధి తిరుపతి. నేను పర్టికులర్గా 42 సంవత్సరాలుగా నేను శబరిమలకి వెళ్తున్నాను. ఒక షిరిడి సాయిబాబా మందిరం కూడా నేను చెన్నైలో నిర్మించాను. ఒకటి సినిమా తీయడం తెలుసు, ఇంకోటి దైవభక్తి, షిరిడి, శబరిమలై, తిరుపతి ఇలా అంటుంటాం. అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం. అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి, స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ఎవరు ఇటువంటికి లోన్ ఇవ్వకుండా ఫేక్ ఐడియాలు పెట్టి చాలామంది ఎలాగ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తున్నారని మాకు విషయం తెలిసింది. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం స్థానిక పీవీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఏఆర్ఓ డాక్టర్ అరుణతో కలిసి పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లకు సంబంధించి బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లను 12 సాయంత్రానికల్లా పూర్తి చేయాలని బిఎల్ఓలను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్, పిఏఎం సిస్టమ్, బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 60 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ నిర్వహించడం జరుగుతోందని, వెబ్కాస్టింగ్ సంబంధించి బిఎల్ఓలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. బిఎల్ఓలు మళ్లీ ఒకసారి మీ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించుకోవాలని, పోలింగ్ రోజు నాటికి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేశారని, ఓటర్ స్లిప్పులు తమకు చేరలేదని ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత బిఎల్ఓపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దండోరా లేదా మైక్ ద్వారా 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చనే అవగాహన కలిగించి ఓటింగ్ శాతం పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బిఎల్ఓలు పోలింగ్ కేంద్రం వద్ద బార్కేడింగ్, సామాన్య, ట్రైసైకిల్, తాగునీరు వంటి ఏర్పాట్లు 11 నాటికి పూర్తి చేసుకోవాలని సూచించారు. 12వ తేదీ ఉదయం బిఎల్ఓలందరూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు వచ్చి తమ పరిధిలోని పోలింగ్ కేంద్రానికి వచ్చే సిబ్బంది, పిఓ, ఏపీఓ, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు, వీడియోగ్రాఫర్లతో పరిచయం చేసుకుని తర్వాత వారు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత బిఎల్ఓలపై ఉందని, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఓటర్లు తప్ప ఎవరూ ఉండకూడదని సూచించారు. ఈ సమావేశంలో ఏఆర్ఓలు అరుణ, శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మి, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సెక్టోరియల్, రూట్ ఆఫీసర్లు, 226 మంది బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.